కొన్ని రోజులు మాత్రం చాలా స్పెషల్. మే 2026. ఇప్పుడు ప్రపంచం మొత్తం బీజింగ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. దానికి కారణం బిలియనియర్ల సైన్యం. డొనాల్డ్ ట్రంప్ కేవలం ప్రెసిడెంట్ గా చైనా వెళ్ళలేదు, ఒక పవర్ఫుల్ బిజినెస్ డీల్ చేయడానికి తన వెంట అమెరికా టాప్ బిలియనియర్లను తీసుకెళ్లారు. అసలు ఈ సీక్రెట్ మీటింగ్ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? అమెరికా బిలియనియర్లు చైనా ముందు క్యూ కడుతున్నారా? ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో చెప్పినా, ఒకప్పుడు చైనా వస్తువుల కోసం అమెరికా ఎదురు చూసేది, కానీ ఈ రోజు సీన్ రివర్స్ అయిపోయింది. మన అమెరికా బిలియనియర్స్ చైనా ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారట. దీన్ని మనం డిపెండెన్సీ అనవచ్చు. నివిడియా చిప్స్ కావాలంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్ కావాలి. టెస్లా కార్ బ్యాటరీల కోసం చైనాలోని లిథియం రిసోర్సెస్ కావాలి. ట్రంప్ స్టైలే వేరు. ఆయనకు తెలుసు బాంబులతో చేసే యుద్ధం కంటే డాలర్లతో చేసే వ్యాపారమే పవర్ఫుల్ అని. అందుకే ఈ బిలియనియర్ల సైన్యం ముందు పెట్టారు. మరి ఇండియా పరిస్థితి ఏంటి? టాలెంట్ ఉంది, కానీ దానికి సరైన వ్యూహం తోడ్పడాలి. అప్పుడే మనం చైనాకు ధీటైన జవాబు ఇవ్వగలం. గుర్తుంచుకోండి, శక్తి ఎప్పుడు ఒక్కరి దగ్గరే ఉండదు, అది కష్టపడి వ్యూహంతో ముందుకు వెళ్లే వారికి దగ్గరగా చేరువవుతుంది. అమెరికా బిలియనియర్లను తన దగ్గరికి రప్పించుకుంది. మరి మనం రేపు ప్రపంచాన్ని మన వైపు తీసుకోగలమా? భారత్ కేవలం ఒక మార్కెట్ గా మిగిలిపోయిందా, లేక ఒక గ్లోబల్ లీడర్ గా ఎదుగుతుందా? సమాధానం మన చేతుల్లోనే ఉంది, మన శ్రమలో ఉంది, మన ఆలోచనలో ఉంది. మనం చైనాను అధిగమించాలంటే కామెంట్స్ రూపంలో అందరూ మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారత్ ఆవాజ్. జై హింద్.